అందరికీ నమస్కారం. ఈరోజు నేను దత్తాత్రేయ అవతార పరంపరలో నేను చెబుతున్న అవధూత పేరు శ్రీ పాకల్పాటి గురువుగారు. అయితే మన ఛానల్లో ప్రీవియస్‌గా దత్తాత్రేయ అవతార పరంపర అనే క్యాప్షన్ తోటి కొంతమంది అవధూతల గురించి చెప్పి ఉన్నానండి. ఎవరైనా కావాలంటే ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి. అయితే శ్రీ పాకల్పాటి గురువుగారి గురించి చెప్పుకున్నట్లయితే శ్రీ పాకలపాడు గురువు ఆశ్రమం అనేది ఎక్కడుందంటే వారి సమాధి అనేది శ్రీ పాకలపాడు గురువు ఆశ్రమం, బలిఘట్టం, ఉత్తర వాహిని తీరం, నర్సీపట్నం, విశాఖపట్నం జిల్లాలో ఉందండి. శ్రీ పాకల్పాటి గురువుగారి బాల్యం గురించి చెప్పుకున్నట్లయితే పశ్చిమ గోదావరి ఏలూరుకు 14 కిలోమీటర్ల దూరంలో పుందూరు గ్రామంలో ఆదివారం రోజు జూన్ 11, 1911లో శ్రీ రామరాజు గంగరాజు వెంకమ్మలకు 3వ సంతానంగా బాబుగారు జన్మించారు. పాకల్పాటి గురువుగారిని బాబుగారు అని కూడా అంటారండి. అయితే చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయారు బాబుగారు. వాళ్ళ అమ్మమ్మ పెంపకంలో ముందూరు గ్రామంలో విద్యను అభ్యసించారు. చిన్న వయసు నుండే బాబుగారికి అతీతమైన రహస్యాలను అన్వేషించడంలో చాలా ఆసక్తి చూపేవారు. కాబట్టి బాబుగారిని ఒక వింత బాలుడిగా చూసేవారు అందరూ కూడా. అందువల్లే ఆయనకి చదువు యందు అంత ఆసక్తి ఉండేది కాదు. కాబట్టి 8వ తరగతిలోనే విద్యను వదిలేశారు. ఇక బాబుగారు శ్రీ రమణ మహర్షి గారిని, కావ్యకంఠ గణపతి గారిని, జిడ్డు కృష్ణమూర్తి గారిని వంటి ఎందరో మహనీయులను కలుసుకున్నారు. బాబుగారిని కుటుంబము, గ్రామము వదిలివేసింది. బాబుగారు పుల్లయ్య చౌదరి గారింట్లో, తన మిత్రుడైన పుల్లయ్య చౌదరి గారింట్లో కొంతకాలం తలదాచుకున్నారు. ఒకనాటి అర్ధరాత్రి జీవితంపై విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవాలని తన బాల్యమిత్రుడు సూరన్నను కలుసుకొని ఏలూరు రైల్వే స్టేషన్ చేరి మిత్రుణ్ణి వదిలివేసి ఇక వస్తాను నేస్తం అని విచారవదనంతో చెప్పి రైలు ఎక్కారు. అయితే బాబుగారు రైలులో నుంచి దూకడానికి ప్రయత్నించారు. అప్పుడు అతని స్నేహితుడు చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి బాబుగారికి. నువ్వు బతకాలి, నలుగురిని బ్రతికించాలి, ఆత్మహత్య చేసుకొని కుటుంబానికి కలంకం తీసుకురావద్దు అని బాబుగారి స్నేహితుడైన పుల్లయ్య చౌదరి గారి మాటలు గుర్తు వచ్చాయి. అప్పుడు బాబుగారు, నేను దూకాల్సింది గోదావరిలోకి కాదు, జ్ఞాన సముద్రంలోకి అని తెలుసుకొని ఆత్మహత్యను విరమించుకున్నారు. ఇక రైలు నర్సీపట్నం అడ్డరోడ్డు వరకు వచ్చింది. టికెట్ కలెక్టరు వచ్చాడు. టికెట్ కలెక్టర్ వచ్చి బాబుగారిని టికెట్ ఏదని అడిగారు. అప్పుడు బాబుగారు టికెట్ లేదని చెప్పారు. వెంటనే ఆ టికెట్ కలెక్టరు బాబుగారిని చెంప పగలకొట్టి రైలు దించేశారు. కానీ ఆ రోజు ఆయన రైలు దించడం వల్లే ఆంధ్రదేశానికి ఒక మంచి పని జరిగిందనమాట. ఆయన ఒక మంచి పని చేశారు అని చెప్పుకోవచ్చండి. ఆ రోజు బాబుగారు అక్కడి దిగడం వల్ల ఎంతోమంది గిరిజనుల జీవితాల్లో మార్పు వచ్చింది. ఈ విధంగా బాబుగారు ఆ మార్గం గుండా నడిచి అలసిపోయి పాకలపాడు గ్రామం చేరారు. ఈ గ్రామంలో కొంతకాలం ఉండి అల్లూరి సీతారామరాజుని, అదేవిధంగా హిమాలయాలు అంతా పర్యటించి దేశాటనం ముగించుకొని చింతపల్లి అడవుల్లో కొంతకాలం తపస్సు చేశారు. ఇది వింధ్యా పర్వతానికి నడిబొడ్డు అన్నమాట. ఇక్కడ శ్రీరాముడు సంచరించింది ఈ ప్రాంతంలోనే. అయితే ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు పాకల్పాడు గ్రామంలో భాగవత ప్రవచనం జరుగుతుంది. అయితే బాబుగారు చినిగిన బట్టలతోటి అక్కడకు భిక్షకు వెళ్ళారు. ఆ వచ్చిన వక్త గొప్ప పండితుడు, అంటే భాగవత ప్రవచనం చెప్పడానికి వచ్చిన వక్త అన్నమాట. ఆయన కథను చెబుతూ ఉన్నప్పుడు అందరూ శ్రద్ధగా వింటున్నారు.
అయితే ఆ ప్రవచనంలో ఒక శ్లోక వివరణ కరంగా లేదని దానికి సరైన వివరణ ఇచ్చారు బాబుగారు. అక్కడి వారంతా కూడా ఆ భిక్షువు సామాన్యవాడు కాదని, మహాపండితుడని తెలుసుకొని అక్కడి వారు బాబుగారిని శ్రీ పాకల్పాటి గురువుగారు అని పిలవడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఆ గ్రామంలోనే బాబుగారు ఉన్నారు. కొందరు బాబుగారిని రామయోగి అని, మరికొందరు పంతులు గారు అని, మరికొంతమంది బాబుగారు అని వ్యవహరించేవారు. అయితే బాబుగారు బొబ్బిలి సమీపంలో కావ్యకంఠ గణపతి ఆశ్రమానికి వెళ్ళి ఎన్నో గ్రంథాలు ఇక్కడ అధ్యయనం చేశారు. బాబుగారికి కావ్యకంఠ గణపతి గారు అంటే ఎంతో అభిమానం. కలువరాయి నుండి హిందీ గ్రామానికి చేరుకొని అక్కడ గుడి దగ్గర చెరువు దగ్గర సాయంత్రం వేళ గడుపుతూ అక్కడ యువకుల చేత రామభజన చేయిస్తూ ఉండేవారు. అంతేకాకుండా బాబుగారు అక్కడ గిరిజనులకు రామాయణం, సుమతీ శతకం, వేమన శతకం ఎన్నో రకాలైన వేదాలు నేర్పించారు. అక్కడ గిరిజనులకు వ్యవసాయం చేయడం నేర్పించారు. వారిని మంచి మార్గంలో నడిపించి నాగరికులుగా తీర్చిదిద్దారు. క్రూర మృగాలు ఉన్న ఆ అడవిలో బాబుగారు ఎన్నడూ కూడా భయపడకుండా సంచరించేవారు. ఆయన ఎక్కని పర్వతం లేదు, తిరగని క్షేత్రం లేదు, తిరగని ప్రదేశం లేదు. బాబుగారు ఎక్కడికైనా సరే కాలినడకనే వెళ్ళేవారు. ఎప్పుడూ కూడా అలసిపోయేవారు కాదు. బాబుగారు సుమారు 900 రామాలయాలు ప్రతిష్ఠించి తమ రామభక్తిని తెలిపారు. అంతేకాకుండా దండకారణ్యంలో బాబుగారు పారవశ్యంలో తిలకిస్తూ ఉండేవారు. ఆ దండకారణ్యాన్ని అక్కడ భక్తులకు ఇక్కడ ఏదో అద్భుతం ఉంది అని చెప్పేవారు. బాబుగారు ఆయుర్వేద మందుల కోసం డాక్టర్ ఈకే గారి దగ్గరికి, అంటే డాక్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య గారి దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉండేవారు. ఇక బాబుగారిని శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు దర్శించింది భీమసింగి ఆశ్రమంలో ఎక్కిరాల భరద్వాజ గారు దర్శించారు. అక్కడే బాబుగారికి ఎక్కిరాల భరద్వాజ గారు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారు. అయితే ఈ భీమసింగి ఆశ్రమం అనేది నర్సీపట్నం దగ్గర చాలా రకాలు, ఒక 10కి పైగా కూడా పాకల్పాటి గురువు గారి ఆశ్రమాలు ఉన్నాయండి. గురువుగారు భీమసింగి ఆశ్రమంలోనే ఎక్కువ కాలం గడిపారు. ఇక భీమసింగి ఆశ్రమ విశిష్టత చెప్పుకున్నట్లయితే అక్కడ ప్రతి నెల కూడా పౌర్ణమి మరియు అమావాస్య, మహాశివరాత్రికి హోమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చాలామంది భక్తులు ఆశ్రమాన్ని సందర్శిస్తూ ఉంటారు. అసలు పాకల్పాటి గురువుగారి గురించి మనందరికీ తెలియచేసింది శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. ఇక పాకల్పాటి గురువుగారు గిరిజనులతోటి ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. గిరిజనులందరూ కూడా పగలిపూట పనికి వెళ్ళి సాయంత్రానికి అందరూ కూడా ఆశ్రమానికి వచ్చి అక్కడ అందరూ కూడా రామాయణం పారాయణం చేస్తూ వారు నృత్యం చేస్తూ ఉండేవారు. వారి నృత్యానికి బాబుగారు పరవశించి ధ్యానంలో నిమగ్నమై ఉండేవారు. ఆ గిరిజనులకు ఏ సలహాలు కావాలన్నా బాబుగారు ఇచ్చేవారు. అక్కడ ఉన్న గిరిజనులందరినీ కూడా మంచి మార్గంలో నాగరికులుగా తీర్చిదిద్దారు మన బాబుగారు. ఇక బాబుగారు సమాధి ఎలా అయ్యారు అనే దాని గురించి చెప్పుకున్నట్లయితే, బాబుగారు సమాధి అవ్వబోతున్నామని ఒకరోజు ముందే వారి స్నేహితులందరికీ కూడా తెలియచేశారు. వారి స్నేహితులకి పాకల్పాటి గురువుగారు ముందే నేను సమాధి అవ్వబోతున్నాను, దానికి కావలసిన ఏర్పాట్లు చేయండి అని చెప్పారు. అది కూడా బలిఘట్టంలో ఉత్తర వాహిని తీరంలో భీమలింగేశ్వర స్వామి ఆలయం ఎదురుగా
నాకు సమాధికి సంబంధించిన ఏర్పాట్లు చేయండని ముందుగానే చెప్పారు. కానీ వారంతా అయ్యో అలా ఎలా వదిలేస్తాము, బాబుగారు చెప్పారనుకోండి, మేము వదిలేయలేము, బాబుగారిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి అని వారు ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఆ రోజు శివరాత్రి రాత్రి సమయం. బాబుగారికి ఆరోగ్యం విషమించిపోతుంది. బాగా వర్షం పడుతుంది. ఇక బాబుగారు గోవిందా గోవిందా అని స్మరించి శరీరం విడిచారు. అయితే అప్పుడు సబ్ కలెక్టర్ చొరవతోటి బలిఘట్టంలో బాబుగారి సమాధికి ఒక స్థలం దొరికింది. అప్పటి కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు అందరికీ కూడా బాబుగారు మహిమలు తెలుసు. అందువలనే అప్పటికప్పుడు బాబుగారికి ఒక స్థలం ఏర్పాటు చేయించారు బలిఘట్టంలో. బలిఘట్టంలో ఇప్పుడు అక్కడ బాబుగారి గుడి, పాలరాతి విగ్రహం ఉన్నాయి. బలిఘట్టంలో బాబుగారి అంత్యక్రియలు నిర్వహించారు. మాస్టర్ ఈకే గారు అంటే ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు మరియు వారి విద్యార్థుల సమక్షంలో, ఇంకా ఎక్కిరాల భరద్వాజ గారు వారి బృందం కూడా అప్పుడు అక్కడికి వచ్చారు. వారందరూ కలిసి బాబుగారికి సమాధి మందిరం నిర్మించారు. బలిఘట్టం నర్సీపట్నానికి 3 కిలోమీటర్లకు చాలా దగ్గరలో ఉంటుందండి బాబుగారి సమాధి మందిరం. ఇదండి పాకల్పాటి గురువుగారి గురించి క్లుప్తంగా చెప్పాను. ఎందరో మహానుభావులు, వారిలో విశిష్టమైన గురువుగారు మన పాకల్పాటి గురువుగారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి అవధూతల గురించి మన ఛానల్లో ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటానండి. దత్తాత్రేయ అవతార పరంపర అనే క్యాప్షన్ తోటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.